రాహుల్ అండ్ జై, నేను చాలా సంతోషంగా ఉన్నాను. దాన్ని వర్ణించడానికి నా దగ్గర మాటలు లేవు. 6 సంవత్సరాల తర్వాత నా 2 కొడుకుల్ని ఒక్కసారిగా కలుస్తున్నాను. ఒక తండ్రికి ఇది ఎంత పెద్ద సంతోషం, మీ ఎవ్వరి వల్ల ఇది జడ్జి చేయలేరు. సరే రాహుల్, జై, అందరూ తినడానికి రండి. మీరు రండి. రండి నాన్న, రండి. వావ్, మై మిక్కీ మౌస్. ఈ రోజు ప్రియా ఏం తింటుంది? మిక్కీ, నువ్వేం తింటావు? మేము ఏదైనా తినేస్తాం. నీతో ముఖ్యంగా మీకోసమే వంట చేసింది. తీసుకోండి. అరెరే, నువ్వు తీసుకో, నీకు ఆకలేస్తుంది కదా. వావ్, మంచి స్వీట్, సూపర్ గా ఉంది. నాన్న, ఈరోజు శిల్ప చాలా ప్రేమతో వంట చేసింది, ఆ? అందుకే అందరికీ అంత టేస్టీగా ఉంది. ఏంటి? ప్రకాష్ అంకల్, మీరేంటి ఇక్కడ? అంకుల్ నమస్కారం. నమస్కారం అంకల్. నమస్కారం అంకల్, నేను తేజ్, ఇక్కడే ఉన్నాను. నన్ను క్షమించు బాబు, నా ధ్యాస ఎక్కడో ఉంది. పర్లేదు అంకల్, మీరు ఎండలో కూర్చుని ఇక్కడేం చేస్తున్నారు మీరు? నా కొడుకు సునీల్ తాళ ఇచ్చేయటం మర్చిపోయాడు, కానీ బాధపడక్కర్లా, నాకు తెలిసి వస్తూ ఉంటాడు. అంకుల్, అయితే మేము సునీల్ సార్ కాల్ చేస్తాం. ఆయన రావటానికి ఈవినింగ్ అవుతుంది. అదేం పర్లేదు, పని సమయంలో ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకూడదు. మీ ఇష్టం అంకల్, ఒకవేళ కావాలంటే మన ఇంట్లో మీరు వచ్చి కూర్చోవచ్చు. లేదు పర్లేదు, నేను ఒంటరిగా వదలండి. నాకు ఒక విషయం చెప్పండి. అవును సార్. మీరందరూ భోంచేయటం కోసం ఇక్కడ కూర్చున్నారు, అంతే కదా? అప్పుడే ఈ చెయ్యి ఈ భోజనంలో పడిందా? అవును సార్. ఇలాంటి భయంకరమైన చేతిని ఇంతవరకు చూసిందే లేదు. అది మాత్రం కాదు సార్, మేమందరూ షాక్ అయ్యాం. సరే, మీరు ఈ చైన్ చూసారుగా, సరిగ్గా చూడండి సార్, రక్తం ఎండిపోయి ఉంది. చాలా ఘోరంగా ఈ చెయ్యిని నరికారు. ఈ చెయ్యి పరిస్థితి ఇలా ఉందంటే వాడు నరికిన మొత్తం ఆ శరీర భాగాలన్నీ కట్ చేసి వాడు ఎక్కడెక్కడైతే విసిరిపారేశాడో. సార్, మనం ఈ చెయ్యిని చూసి మగవాడి చెయ్యా లేదంటే ఆడదాని చెయ్యా అని కనిపెట్టలేమా? అది మన సాలోంకి చెప్తాడు, అతని పనే కదా. ఓ, నేరస్తుల ఆట అంతా ఇప్పుడు చాలా వ్యత్యాసంగా ఉంది కదా. సలోంకి, ఒంటరిగా ఎందుకు మాట్లాడుతున్నావు? నాతో మాట్లాడు. ఈ చేతి గురించి ఏం తెలిసింది నీకు? బాస్, ఈ చెయ్యి ఎవరిదో తెలియదు, కానీ దాని DNA చనిపోయిన వాడి కథని మళ్ళీ మళ్ళీ చెప్తుంది. అంతలా ఏం కథ చెప్పింది సార్? సచిన్, ఇది ఎవడి చెయ్యో వాడి వయసు 40 నుంచి 45 ఏళ్ళు ఉంటుంది. తర్వాత బాస్, వీడికి జరిగిన విషయాలు తలుచుకుంటేనే చాలా బాధగా ఉంటుంది. ఒళ్ళు వణుకుతుందా? ఎందుకు సోలంకి సార్? వీడి చేతిలో ఉన్న ఒక్కొక్క రక్తపు బొట్టు, ఒక్కొక్క బొట్టుని లాగి లాగి బయటికి తీశారు. ఏం చెప్తున్నారు సార్ మీరు? తను చంపే ముందు ఇంత ఘోరంగా ఇబ్బంది పెట్టారా? చాలా పాపం సార్. తర్వాత ఇది చూడు, ఈ సూది ఇంకా ఈ తీగ, ఇవన్నీ చూడు. ఈ చెయ్యి ప్రెషర్, వాల్యూమ్ ఇంకా డెన్సిటీ అన్నీ చూపిస్తుంది. కానీ సార్, అతనేమో చనిపోయాడు, చేతిలో రక్తం లేదు, మరి ప్రెషర్ ఎలా వస్తుంది? ఒక్కొక్క డెడ్ బాడీకి వేరే వేరే డెన్సిటీ, వాల్యూమ్, ప్రెషర్ ఉంటుంది. కానీ ఈ డెడ్ బాడీని చూస్తుంటే డెన్సిటీ, వాల్యూమ్, ప్రెషర్ అన్నీ తక్కువగా ఉన్నాయి. ఇంకా ఈ చెయ్యి చూడండి బాస్, ఈ చెయ్యి చూస్తుంటే ఒక విషయం క్లియర్గా తెలుస్తుంది. ఎవడో ఒకడు క్లినికల్లీ, సర్జికల్గా చెయ్యి కట్ చేశాడు. అలాగా? అదేంటంటే మెడికల్ గురించి ఎవరికైతే బాగా తెలుసుందో వాడే ఇటువంటి పని చేస్తుంటాడు కదా. ఒకవేళ ఒక డాక్టర్ కూడా ఈ పని చేస్తుంటాడు.
ఇది ఎవరని మనం కనిపెట్టటానికి ముందే, ముఖ్యంగా ఈ చెయ్యి, అసలు ఇది ఎవరిదని మనం కనిపెట్టాలి. అలాగే మనం దీన్ని కనిపెట్టాలి అంటే ఈ వేళ్ళకి ఉన్న ఆ రింగే మనకి సాయం చేస్తుంది. కానీ ఆ ఉంగరం తుప్పు పట్టిపోయిందే. ఆ, ఉంగరానికి తుప్పు పట్టింది. అందువల్ల ఉంగరాన్ని బ్రెంజాయిన్ కార్బైడ్ కెమికల్లో వేశాను. అది వేస్తే తుప్పు పోతుంది. దాంతో మనం ఒరిజినల్ ఉంగరాన్ని చూడొచ్చు. ఒక్క నిమిషం ఉండండి. ఇలా చూడండి బాస్, ఇదే ఆ ఉంగరం. ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది. ఇదేంటిది? ఈ రింగు లోపల 2 ఆల్ఫాబెట్స్ని ఇంక్రీట్ చేశారు. ఆర్ వి. సార్, ఈ 2 ఆల్ఫాబెట్ ఆర్ అండ్ వి, దీంతో ఎలా మనిషిని కనిపెట్టేది? ఇది కనిపెట్టడమే కదా మన పని ఫ్రెడీ. 2 లెటర్స్ దొరికాయి కదా, ఆర్ అండ్ వి. ఫ్రెడీ, దీనికంటే చిన్న చిన్న వాటిని పెట్టి మనం కనిపెట్టాం కదా. ఇదేమి పెద్ద విషయం కాదు. సార్, ఒకవేళ చనిపోయిన వ్యక్తి యొక్క ఇనిషియల్ అయ్యి ఉండొచ్చుగా. అవకాశం ఉంది. అది కాకుండా సచిన్, వేరే యాంగిల్ ఆలోచించి చూడు. ఈ ఆర్ అండ్ వి వాడి పెళ్ళాం పేరు కూడా అయి ఉండొచ్చు. ఈ ఉంగరం వాడి మ్యారేజ్కి వేసిందై ఉండొచ్చు. సార్, ఇంకొక విషయం, ఈ ఉంగరం ప్లాటినంతో చేయబడింది. సార్, ఇలాంటి ఉంగరం మార్కెట్లో అంత ఈజీగా దొరకదు. ఆర్డర్ ఇచ్చే చేయించుకోవాలి. కరెక్ట్గా చెప్పావు. ఈ రింగ్ ఫోటోని అన్ని జ్యువెలరీ షాపులకి పంపించండి. అందరినీ చూడండి. ఏ జ్యువెలరీ షాపులో ఈ ఉంగరం తయారు చేశారో తెలియాలి. అలాగే ఎవరి కోసమని తెలియాలి. ఆర్ వి. ఎస్ సార్. సార్, నాకు ఒక విషయం అర్థం కాలేదు. ఆ హంతకుడు ఆర్విని చంపాలనుకుంటే ఈజీగా అయిపోయే పనే అది. మరి ఎందుకు ఇంతలా చంపాలి? వాడు చనిపోయిన వాడి గుర్తులు లేకుండా చేయాలనుకున్నాడు సచిన్. గుర్తులు లేకుండా చేయాలనుకున్నాడు. సార్, ఆ, సార్ మిమ్మల్ని కలవడానికి కొంతమంది వచ్చారు. చాలా అర్జెంట్ అని చెప్తున్నారు సార్. రమ్మను మనం. రండి. నమస్కారం సార్. రండి, చెప్పండి, విషయం ఏంటి? సార్, ఒక పెద్ద సమస్య అయింది సార్. మీరే మాకు సాయం చేయాలి సార్. సమస్య ఉందా? ఏంటి ఆ సమస్య? సార్, మేము మోతిలాల్ నగర్లో ఉండే రోజ్ సొసైటీ నుంచి వస్తున్నాం. మా బిల్డింగ్లో ఒక వయసైన అతను ఉన్నారు. ఆయన పేరు ప్రకాష్. ఉండేవారా? అయితే ఇప్పుడు లేరా? సార్, నిన్నటి వరకు ఉన్నారు. సొసైటీ పార్క్లో కూర్చోవడం చూసాం. లగేజ్తో పాటు కూర్చొని ఉన్నారు. అప్పుడు మీరు ఎవరో వెళ్ళి దాని గురించి విచారించలేదా? అసలు మీకేం కష్టం, ఏం కావాలని ఇల్లు అడగలేదా? ఎందుకని తెలీదు, వాళ్ళ దగ్గర అడిగినప్పుడు విచిత్రంగా సమాధానం చెప్పారు. సార్, ఆయన బయట కూర్చోడానికి ఏదో కారణం ఉండే ఉంటుంది. ఏం కారణమై ఉంటుంది? సార్, వాళ్ళ స్టెప్స్ అని సునీల్, వాడు చాలా పెద్ద ఎదవ సార్. వాడు ఎప్పుడు చేసినా గొడవ చేస్తాడు. సార్, నాకేమనిపిస్తుందంటే ఆ పెద్ద ఆయన్ని వాళ్ళ కొడుకే బయటికి గెంటేశాడేమో అని. ఆయన ఎక్కడున్నాడో తెలియలేదు. ఒకవేళ అతనింటికి వెళ్ళిపోయాడో ఏమో. ఇంటికి వెళ్ళి చూసారా? మేము అక్కడికి వెళ్ళాము, అయినా అక్కడ ఎవరు లేరు. మేము సునీల్ దగ్గర అడిగినప్పుడు వాడికి అస్సలు తెలియదని చెప్పాడు. వాడికి వాళ్ళ గురించి అస్సలు దిగిలేదు. సునీల్. హలో. ఎక్కడా? ఒక నిమిషం. పేరేమన్నారు? మాల్తి. సరే సరే, మీరేం దిగులు పడకండి. మీరు ఆవిడ ఫోటో మాత్రం పంపించండి, మేం చూసుకుంటాం. సార్, ఎవరో మాల్తి హౌస్ వైఫ్ అంట, ఇందిరానగర్ అంట, కనిపించట్లేదు. ఇంద్రానగర్లో ఒక మాలతి, మోతిలాల్ నగర్లో ఒక వయసైనవాడు. 2 చోట్ల నుంచి 2 కనపడలేదు. వీళ్ళిద్దరి ఇంటికి వెళ్ళి మనం బాగా ఎంక్వైరీ చెయ్యాలి. సార్, మేము సునీల్ ఇల్లు మొత్తం చెక్ చేసేసాం. అక్కడ ప్రకాష్ లేడు సార్. ప్రకాష్ గురించి మనం తెలుసుకోవడానికి అక్కడ ఎటువంటి క్లూస్ కూడా లేవు సార్. సార్, నేను చెప్పాను కదా, ఆయన ఎక్కడికి వెళ్ళారో నాకు తెలియదు సార్. ప్రకాష్ గారు, మీ స్టెప్ ఫాదరు మీరు
అప్పుడప్పుడు గొడవాడుకుంటాం అనేది ఉందా లేదా? ఎందుకు? సార్ గొడవే కదా జరిగింది. సాధారణంగా అందరి దగ్గర గొడవలైతే. ఇందులో స్టెప్ ఫాదర్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది సార్? సొంత తండ్రి కొడుకుల మధ్యలో తగులు వస్తున్నాయి కదండి సార్. ఆయన నేను స్టెప్ ఫాదర్గా చూడలా, నా ఫాదర్గా చూసా. అంత ప్రేమ చూపించేటప్పుడు ఆయన్ని ఎందుకని బయట వదిలిపెట్టారు? సార్ ఆయన దగ్గర ఒక డూప్లికేట్ కీ ఉంది. ఆయన కూడా ఇంట్లో ఉండుండొచ్చు. సార్ నాకెందుకో వీళ్ళిద్దరే ఇంట్లో నుంచి తరిమి కొట్టారనిపిస్తోంది. మీరెందుకు అలా మాట్లాడుతున్నారు సార్? మేము ఎందుకు ఇలా చేస్తాము? సార్ మీకేమనిపిస్తుంది? నేను మా నాన్నకి ఏమైనా ద్రోహం చేస్తానేంటి? సార్ దయచేసి మా నాన్న వెతికి ఇవ్వండి సార్ నాకు. మీరు బాధపడొద్దు ప్రకాష్ గారు, ఎట్టి పరిస్థితుల్లో మేం కనిపెడతాం. బికాస్ అవర్ డ్యూటీ. కానీ ఒక్క విషయం మీరు మర్చిపోవద్దు, మీరు మీ నాన్నగారితో ఏదైనా సమస్య చేసి ఆయన్ని బాధ పెడితే అది మాకు తెలియవచ్చిందంటే తర్వాత మీ పరిస్థితి, మీ ఇద్దరిని ఊరికే వదిలిపెట్టాం. అర్థమైందిగా? సార్ మాలతి వెళ్లే ముందు ఇది వదిలేసి వెళ్ళిపోయారు. పిల్లల్ని లోపలికి తీసుకెళ్ళండి. నా పేరు మాలతి. ఎవరూ నన్ను బాధ పెట్టలేదు నేను, కానీ ఈ లెటర్ రాస్తున్నాను. రోజూ జీవిస్తున్న ఈ సాధారణమైన జీవితం నాకు నచ్చలేదు. దాని కారణంగా నేను నా ఇష్టానికి ఈ ఇల్లు వదిలిపెట్టి వెళుతున్నాను. నన్ను క్షమించండి వినయ్, క్షమించు రాహుల్. నేను వెళ్ళిపోతే మీరు కష్టపడతారు, కానీ మీరు దాన్ని అలవాటు చేసుకుంటారని అనుకుంటున్నాను. మన ప్రయాణం ఇంతటితో ముగుస్తుంది. నన్ను మీరు వెతకొద్దు. ఇట్లు మాలతి. సార్, ఎలా కుటుంబానికి చెందిన ఒక ఆమె ఇలాగా సగంలోనే వదిలేసి వెళ్ళగలదు? అదే తెలియలేదుగా. నేను నిన్న పిల్లల్ని స్కూల్లో వదలడానికి వెళ్ళాను. అక్కడ నేను తన్ని చూశాను. అప్పుడే తన ప్రవర్తన వ్యత్యాసంగా ఉంది. ఏంటి విచిత్రంగా ఉందా? మీరేమంటున్నారు? తను ఒక చిన్న పిల్లాడి ముందు ఏడుస్తూ ఉంది. నువ్వే అన్నీని నాన్నని బాగా చూసుకోవాలి. నువ్వెక్కడికైనా వెళ్తున్నావా? నన్ను తీసుకెళ్ళమ్మా. వద్దు నాన్న, నేను ఎక్కడికి వెళ్ళట్లేదు. తను ఏడుస్తూనే ఆ పిల్లోడిని ఆ వ్యాన్లో ఎక్కించుకుంది. తన తర్వాత కూరగాయలు కొనడానికి వెళ్ళింది. తను నడుస్తూ వెళ్లేటప్పుడు మొబైల్ ఫోన్ని కింద వేసి పగలగొట్టింది. చాలా విచిత్రంగా ఉంది. తను అక్కడి నుంచి ఎలా వెళ్ళింది? తన ఆటోలో వెళ్ళింది సార్. ఎక్కడికి వెళ్ళారు ఏమైనా తెలిసిందా? ఐ మీన్ మీరు అడిగారా? అదేంటంటే నేను దాని గురించి అడగలేదు సార్. సరే పర్వాలేదు, థ్యాంక్ యూ వెరీ మచ్. సచిన్, మోతీలాల్ నగర్ తర్వాత ఇంద్రానగర్లో ఉన్న మొత్తం ఆటో వాళ్లతో ప్రకాష్ గారు మాలతి ఫోటోని కొంచెం వాళ్ళకి చూపించండి. ఎక్స్క్యూజ్ మీ సార్, మిమ్మల్ని ఈ వ్యక్తిని ఎక్కడైనా చూసారా? లేదు సార్, వీళ్ళని ఎక్కడా చూడలేదు సార్. అదేంటి, ఒకసారి సరిగ్గా చూడండి. ఒకవేళ ఈ ట్యాక్సీలోనే వచ్చి ఉండొచ్చు. రోజు టాక్సీలో చాలా మంది వస్తూ ఉంటారు. నేను ఎలా గుర్తుపెట్టమంటారు చెప్పండి సార్. థ్యాంక్ యూ. అన్నయ్య, ఈయన్ని చూసారా? ఈయన ఎక్కడన్నా మీరు చూసారా? ఈ ముసలోడిని నేను పింజర్లో వదిలేసి వచ్చేసాను. నేను ఎక్కడ పింజరా? సార్ నేను ఈ లేడీ ఖచ్చితంగా నా ఆటోకే వచ్చారు. ఏంటి మేడం, ఎవరు లేని చోట ఆటోను ఆపమంటున్నారు? ఈ దాటి వెళ్తే అడవే ఉంది. సార్ ఇంకో విషయం చెప్పనా? ఆ లేడీ చూస్తానికి చాలా విచిత్రంగా ఉంది. దారి మొత్తం ఏడ్చుకుంటూ వచ్చింది. దాంతో సార్ ఒక పెద్ద గుహ దగ్గర ఆటోను ఆపమంది. దిగి నడుచుకుంటూ వెళ్ళిపోయింది. మేడం మిగిలిన డబ్బులు తీసుకోండి అని నేను అరిచా, కానీ ఆమె నన్ను తిరిగి చూడలా. అడవి వైపు ఏడుస్తూ నడుచుకుంటూ వెళ్ళిపోయింది ఆమె. Thank you. సరే సార్. జైవంతి సరిగ్గా చూడు. ఒకసారి ట్యాబ్ని చూడు. పెద్ద కొండ ఇంకా గుహ అండ్ పింజర్ యొక్క గొయ్య. సార్, ఈ లొకేషన్ వచ్చి గుల్వాడి అడవి పక్కన ఉంది సార్. అక్కడ అంత అలికిడిగా లేదు సార్. ఇక్కడ దాదాపు అడవి మాత్రమే ఉంది. అయితే వాళ్ళిద్దరూ ఈ అడవిలోకి ఎందుకు వెళ్ళినట్టు? ఒకవేళ ఇంట్లో వాళ్ళది వేరే ఇనిషియల్ ఏదైనా ఉండొచ్చేమో.
ఆ జ్యువెలరీ షాప్ అతను కరెక్ట్గానే చెప్పాడు. ఈ రింగ్ యొక్క ఆర్డర్ ఇక్కడి నుంచే ఎవరో ఇచ్చారని. చెప్పండి మేడం. నమస్తే, మేం సిఐడీస్. సిఐడి, లోపలికి రండి. చెప్పండి, హితిన్ బాగానే ఉన్నాడుగా? ఎక్కడున్నారు? వాణ్ణి తీసుకుని రాలేదా? మీకు ఈ రింగ్ గురించి తెలుసా? కొంచెం జాగ్రత్తగా ఉండండి. మ్యామ్, ఇవిగోండి. థ్యాంక్ యూ. మీరిప్పుడు చెప్పగలరా? ఈ రింగ్ పైన ఆర్వి అనే అక్షరాలున్నాయి, వాటికి అర్థమేంటి? వాళ్ళ అమ్మ నాన్న పేరుతోనే ఉంగరం చేయించారు. మావయ్య పేరు రాకేష్, అత్తయ్య గారి పేరు వినీత. ఖచ్చితంగా ఏదో తప్పు జరుగుతుందని నాకు అప్పుడే తెలుసు. ఇతని ఎప్పుడూ చెప్పకుండా బయటకే వెళ్ళాడు. వాణ్ణి ఎలాగైనా నేను చూడాలి ప్లీజ్. మ్యామ్, అదేంటంటే మాకు కట్ అయిన చెయ్యి. ఇంకా పండి, చాలు. ఇంతకు మించి నాకేం చెప్పకండి. నాకు తెలుసు ఇతని ఏ దారిలో వెళ్తే ఆ దారి బాగోదు. మాకు ఇప్పుడే తెలిసింది, ఏదో చెడ్డవాళ్లతో చేయగలిపాడు. అందుకే అతను కనపడకపోతే మీరు రిపోర్ట్ ఇవ్వలేదు. ప్లీజ్ కొంచెం మాకు అన్ని వివరాలు కరెక్ట్గా చెప్తారా? అదేంటంటే ఆయన కంపెనీలో 10 కోట్లని తారుమారు చేశారు. 10 కోట్ల రూపాయల? ఆయన ఆ డబ్బుని వేరే చోట ఇన్వెస్ట్ చేశారు. డబ్బులు పోయాయి, కానీ కంపెనీ ఆ డబ్బుల్ని డిమాండ్ చేయడం వల్ల తిరిగి ఇవ్వడానికి ఈయన దగ్గర 10 రూపాయలు కూడా లేవు. తర్వాత ఏంటి, కంపెనీ ఆయన పైన కేసేశారు. మా ఇల్లు వేలం పాట పెట్టారు. అందుకనే 3 రోజుల ముందే ఇంటిని వదిలేసి బయటకు వెళ్ళిపోయారు. అందుకనే అతను కనపడట్లేదని మీరు పోలీస్ రిపోర్ట్ ఇవ్వలేదా? లేదు, సడన్ గా ఆయన కంపెనీ నుంచి నాకు కాల్ వచ్చింది. ఎవరో కంపెనీ అమౌంట్ని తిరిగి ఇచ్చేశారంట. నేను సంతోషపడ్డాను. ఈయన తిరిగి వస్తారనుకున్నాను. ఒక్క నిమిషం, అంటే నితిన్ కంపెనీ నుండి దొంగలించిన 10 కోట్ల రూపాయలు ఇంకెవరో తిరిగిచ్చారా? ఎవరది? తెలీదే. ఎవరో కంపెనీ అకౌంట్ నుంచి దాన్ని తిరిగి వేశారు. ఒక లెటర్ రాసింది, హితిన్ ఆ కంపెనీకి డబ్బులు వేశారు అని చెప్పి. చాలా విచిత్రంగా ఉంది. రితిన్ డబ్బులు వేరెవరో ఎందుకు ఇవ్వాలి? అది కూడా 10 కోట్లు. దీని వెనక ఎవరో ఉన్నారు. మ్యామ్, మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరూ అతన్ని కనిపెట్టడానికి ప్రయత్నించలేదా? చేశారే. హితిన్ కారు కూడా దొరికింది కుల్వాడి అడవి లోపల. కానీ హితిన్ గురించి ఏమీ తెలియలేదు. కుల్వాడి జంగల్. ఈ అడవి చాలా దారుణంగా ఉంది. பிரகாஷ் சார், மாலதி இக்கடிக்கு ఎందుకు వచ్చారు? யாரோ ஏமாத்திங்க கூட்டிட்டு வந்திருக்கலாம், இல்ல வற்புறுத்தி இழுத்துட்டு வந்திருக்கலாம். అక్కడ చూడు అభిజిత్, అదో అక్కడ చూడు.
ஏகப்பட்ட துணிங்க, இந்த செருப்பு. ஓ மை காட், ரத்தம் தெரியுதா? ஓ நோ. இந்த மண்டவோட எலும்பு. இந்த காட்டில் என்னதான் நடக்குது? ఎవరక్కడ? ఎవరది? என்னாச்சு? అక్కడ ఎవరు లేదు సార్. సార్ అక్కడ ఎవరు ఉన్నారు సార్? அடர்ந்த காட்டுக்குள்ள யார் இருப்பாங்க? ఇదో ఈ క్లాత్స్, షూస్, ఈ ఎముకలు ఇవన్నీ చూసేటప్పుడు ఎన్నో రకాల ఏజ్ గ్రూప్స్ వాళ్ళని చంపినట్లున్నాడు. கொடூரமான கொலையாளியா இருக்கான். அப்பாவி மக்கள் எங்க கூட்டிட்டு வந்து கொண்டிருக்கான். ஏதோ பெரிய ஒரு போட்டோ இருக்கு. இவரு ஃபேமிலி போட்டோ எடுத்துட்டு ஏன் இங்க வந்திருக்காரு? ఏ ఆగు! என்னாச்சு? సార్ అదిగో అక్కడ అక్కడ ఎవరో చూశాను సార్. కార్ శబ్దం వినిపిస్తుంది. అడవుల్లోకి ఎవరు వచ్చారు సార్. போய் என்னன்னு பாரு. నితిన్ నరకబడ్డ చెయ్యి ఆ కారు జంగిల్లో మనకు దొరికింది. అది ఏంటో తెలియలేదు, కానీ ఒక విషయం నాకు సందేహంగానే ఉంది. అదే నితిన్ కేసు, అలాగే ఈ మాల్తి కేసు, అలాగే ఈ ప్రకాష్ కేసు కూడా. అలాగే ఈ 3 కేసుల్లోనూ ఏదో ఒక సంబంధం ఉంది. ఖచ్చితంగా ఏదో కనెక్షన్ ఉంది. సార్, ప్రకాష్ ఇంకా మాలతి గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ దొరికింది సార్. ఏంటది? సార్, హితేన్ లాగే మాలతికి ప్రకాష్కి చాలా అప్పు ఉంది సార్. ప్రకాష్ వాళ్ళ కొడుక్కి 5 లక్షలు ఇవ్వాల్సి ఉంది సార్. ఇంకా మాలతి మేడం ఇల్లు కూడా అప్పులో ఉంది. వాళ్ళిద్దరూ కనిపించకుండా పోయినాక వాళ్ళ అప్పుని ఎవరో తీర్చారు సార్. నితిను అప్పుల్లోనే ఉన్నాడు, మాలతి కూడా అప్పుల్లోనే ఉంది, ప్రకాష్ కూడా అప్పుల్లోనే ఉన్నాడు. ముగ్గురు కూడా కనపడకుండా పోయారు. వాళ్ళని మనం ఎక్కడ కనిపెట్టాం? గుల్వాలీ అడవి లోపల. ఒక పని చేద్దాం, ఆ లైన్లో, పుల్వాళి అడవిల లైన్లో ఎంతమంది ఆటో వాళ్ళు, ఎంతమంది టాక్సీ వాళ్ళు వెళ్తున్నారో అంతమందిని తీసుకురండి. సార్, మమ్మల్ని ఎందుకు పిలిచారు? కారణం లేకుండా పిలవం కదా. మాకు మీ అందరి యొక్క సహాయం కావాల్సి వస్తుంది. మేము వాళ్ళకి ఎలాంటి సహాయం చేయగలం సార్? ఈ కేర్వాడి బుల్వాడి అడవికి మధ్యన మీరు మీ ప్రయాణాన్ని మీరు నడుపుతూ ఉన్నారు. సార్, టాక్సీ అంతా అన్ని చోట్ల తిరుగుతుంది. టాక్సీ అన్నీ గుల్వాడికి వెళ్ళవుగా. కిర్గ్రామానికి ఎవరైతే వెళ్తారో వాళ్ళు మాత్రమే గుల్వాడికి వెళ్తారు. కరెక్ట్ సార్. కుల్వాడికి వచ్చినప్పుడు అస్సలు రోడ్ అంతే తెలీదు, తర్వాత పూర్తిగా అడవి ఉంటుంది. అవును, మేము ఆ అడవి గురించే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అది సరే, ఇప్పుడు ఆ దారి మనుషులు ఎక్కువగా తిరగరక? అవును సార్.
అదే అంత దిట్టమైన అడవిలో ఎవరూ అసలుకి రారు కదా, ఎవరో కొంతమందే లోపలికి వెళ్తారు. అవును సార్, కరెక్టే. అలా అయితే దాదాపుగా 2-3 నెలలుగా ఎవరైనా ఒక ప్యాసింజర్ని కానీ మీరు లోపలికి తీసుకెళ్లారా? కొంచెం ఆలోచించండి. సార్, నాకే బాగా గుర్తుంది. దగ్గర గత 3 నెలలుగా ఆ దారి గుండా 2 వెవ్వేరు వ్యక్తుల్ని వదిలా. నేను కూడా అక్కడ ఒక సవారిని వదిలిపెట్టి వచ్చాను సార్ పోయిన నెల. సార్, పోయిన నెల నేను ఒక కస్టమర్ని దింపాను. అతను ఒక మగాడు. అలా అయితే మీకు వాళ్ళ మొహం ఏదైనా గుర్తుందా? సార్, మొహం గుర్తుకు రాలేదు, కానీ వాడు మాట్లాడింది గుర్తుంది. వాడు టెన్షన్గా ఉన్నాడు. ఎవరి దగ్గర ఫోన్లో తను వచ్చేస్తున్నానని చెప్తూ ఉన్నాడు. ఎలాంటి సమస్య రాదు అని చెప్పాడు. సార్, నాకు గుర్తొస్తుంది. మాలతే కాకుండా ఇంకొక అమ్మాయిని కూడా దించా. కానీ ఆ అమ్మాయి దారి గుండంగా ఏడ్చుకుంటూ వచ్చింది. సార్, నాకు తెలిసి ఆ అమ్మాయి ఖచ్చితంగా ఇంట్లో వదిలి పారిపోయి ఉండాలి. అలాగే సార్, తను వెళ్లే దారిలో అక్కడే దిగిపోయింది అసలు. నేను నా సవారికి చెప్పాను ఇక్కడ ఆటో టాక్సీ ఏది దొరకదని, కానీ సమాధానం చెప్పలేదు సార్. సార్, ఇది అలాగే ప్రకాష్ మాలతి కేసులాగా ఉంది. శ్రేయ, ఈ 3 కేసుల్ని చూస్తుంటే ఒకే విధంగానే ఉన్నాయి. నిజానికి చెప్పాలంటే కొన్ని కేసులు కూడా ఇందులో ఉన్నాయి. కానీ హితేష్, ప్రకాష్, మాలతి వీళ్ల అప్పుని ఎవడైతే తీర్చాడో వాడే వీళ్ల ముగ్గురిని కిడ్నాప్ చేసుండాలి. ஒரே குழப்பமா இருக்கு. இவ்வளோலாம் பண்ணியிருக்கானா? கொலகாரனோட என்னன்னா என்ன? దాని గురించి చెప్పలేకున్నాను అభిజిత్, కానీ ఒక్క విషయం మాత్రం చెప్పగలను. ఇది హాట్ బ్లడెడ్ మర్డర్. ప్లాన్ చేసి చంపున్నాడు. ఇది చదువుకున్నవాడే చేయగలడు. படிச்சவனா? ఇది చూడు, ఈ స్కల్ని ఏదో కెమికల్లో ముంచున్నాడు. கெமிக்கல்லையா? இந்த காட்டில் ஏதாவது லேப் ஓப்பன் பண்ணி வச்சிருக்கானா? ఉండొచ్చు. ஒரு நிமிஷம். இத பத்தியா? జంగల్లో పైప్ ఎక్కడి నుంచి వచ్చింది? కానీ మ్యాప్లో పైప్ ఏపీ ఉండేటట్లు తెలియలేదే. அதான். ஒருவேளை இந்த பைப்பை குற்றவாளிகளை ஃபிக்ஸ் பண்ணியிருக்கலாம். నిఖిల్, మనం అడవిలో ఉన్నప్పుడు కార్ శబ్దం వినిపించింది. ఇది కోఇన్సిడెన్స్ కాదు. ఐ మీన్, నేరస్తులకి మనం వచ్చామని తెలుసు. మనం వచ్చింది చూశారు. సరే, వాడు చూసుండొచ్చు, కానీ మన దగ్గర నుంచి వాడు తప్పించుకోలేడు. స్మెల్ వస్తుంది. ரத்தமா? పైప్లో రక్తం வருதா? మనుషుల్ని చంపి బాడీలని ముక్కలు చేసున్నాడు. పైప్లో నుంచి రక్తం వస్తోంది. அப்படின்னா இது ஒரு ஆளோட வேலை இல்லை, மிகப்பெரிய குரூப்பே இருக்கு. இந்த பைப்பு நம்மள அவங்க கிட்ட கொண்டு போயிடும். సార్, నేను మిస్సింగ్ పర్సన్స్ బ్యూరో నుండి కనిపెట్టాను. సార్, అడవిలో ఎవరైతే కనపడకుండా పోయారో వాళ్ళందరూ ఈ నీళ్లలో మునిగిపోయి ఉన్నారు. ఆ అడవిలోకి ఎవరైతే కనపడకుండా పోయారో అందరికీ అప్పులున్నాయా? అప్పుడు నేను సందేహపడింది కరెక్టే. ఇదేమీ హఠాత్తుగా జరగలేదు. ప్లాన్ చేసి ఈ మర్డర్స్ చేశారు. ఎవరెవరికి అప్పు ఉందని తెలిసే లేపారు. సార్, అతను ఒక సీరియల్ కిల్లర్ కావచ్చు. ఎవరైతే అప్పు తీసుకున్నారో వాళ్ళని మాత్రమే వాడు చంపుతున్నాడు. సచిన్, దీన్ని మనం కనిపెడదాం. ఈ ప్రకాష్, నితిన్, మాలతి ఈ ఫోన్ నెంబర్లని మీరు చెక్ చేశారా? ఎస్ సార్. అందులో ఏం తెలిసింది? సార్, వీళ్ళిద్దరి ఫోన్ రికార్డులో 3 నంబర్లు కామన్గా ఉన్నాయి.
ఆ ఫోన్ నెంబర్లు ఎవరివి? సార్ 2 నంబర్లు స్విచ్ ఆఫ్లో ఉన్నాయి. ఇంకో నంబరు ఎవరిది ఏంటనేది కనిపెట్టలేకపోతున్నాం. కానీ ఈ 3వ నంబర్ నుంచి జయ అనే ఒక ఆమెకి ఖచ్చితంగా కాల్ వెళ్ళింది సార్. 3వ నెంబర్లోంచి జయాకి ఫోన్ చేశారు. అలాంటప్పుడు ఖచ్చితంగా జయ ప్రాణాలకి ప్రమాదం. జయ ప్రాణాలకి ప్రమాదం ఉంది. శ్రేయ, వెంటనే ఫోన్ చేయి. వాళ్ళతో అడుగు, వాళ్ళకేమన్నా అప్పులు ఉన్నాయా లేవో అడిగి తెలుసుకో. జయ, నిఖిల్, ఇక్కడ చూడు. టైర్ మార్క్స్. టైర్ గుర్తుందా? గుర్తులు ఇక్కడ ఉన్నాయంటే కారు ఇక్కడే ఎక్కడో దగ్గరలో ఉన్నట్టుంది. అక్కడ చూడు. అదిగో అక్కడుంది. జాగ్రత్త. ఇక్కడ చుట్టుపక్కల ఎవరు లేరు. ఇంజన్ ఇంకా వేడిగా ఉంది. అయితే ఈ జీప్లో ఎవరు వచ్చారో వాళ్ళు ఇక్కడే ఉండుంటారు. ఇన్ని డబ్బాలు ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ హాస్పిటల్ ఐటమ్స్. దీన్నెందుకు అడవిలోకి తీసుకురావాలి? అదే తెలియట్లేదు. ఏయ్, ఏయ్, ఆగు. అభిజిత్, ఏయ్, ఆగు. இங்க பாரு. என்ன விஷயம்? என்ன விஷயம் சொல்லு. ఏంటో నోరు విప్పి మాట్లాడు. ஏய், ఒకవేళ ఇతనే మర్డర్ చేసుంటాడా? கதை இவனை பார்த்தா அந்த மாதிரி தோணல. இங்க பாரு. சரி சரி புரியுது. நீங்க இருந்து கொஞ்சம் போ. போன்னு சொல்றல. போ. ఎందుకు కాల్చావు? అతను భయపడి వెళ్ళిపోయాడు. திரும்ப அவனை நம்ம காப்பாத்திடலாம். முதல்ல பிரகாஷ் மாலத்தியை காப்பாத்தி ஆகணும். அவங்க நிலைமை இப்படி ஆயிடக்கூடாது. బుల్లెట్ సౌండ్. நிக்கில் பூர்வி ஆபத்துல மாட்டிருக்காங்களா? కానీ ఇప్పుడు అతన్ని ఎలా వెతకాలి? சத்தம் எங்க இருந்தாலும் அங்க போகலாம். ఇక్కడ చూడు ప్లీజ్. నాకు డబ్బు దొరికేంత వరకు నువ్వు ఫోన్లో అలానే ఉండు. నాకు అంగడి కనపడుతుంది. వస్తున్నాను. లేదు లేదు, నువ్వు ఫోన్ పెట్టద్దు ప్లీజ్ ప్లీజ్. నేను వచ్చేస్తూ ఉన్నాను. బ్రదర్, ఆ కిరోసిన్ ఇవ్వరా? నేను సిఐడి ఆఫీసర్. కరెక్ట్గా చెప్పు, ఎవరు చెప్తే ఈ బ్యాగ్ నాకు ఇచ్చావు? లేదంటే నీ అత్తగారింటికి తీసుకెళ్తాను. అదిగో అదిగో వెళ్తున్నాడమ్మా. బ్లూ షర్ట్ వేసుకున్నాడు, మాట్లాడుతూ వెళ్తున్నాడుగా. అదిగో అతనే. ఆ బ్లూ షర్ట్ అతన్ని పట్టుకోండి. చాలు 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 చాలు, బాగా తిప్పించావు. నువ్వా?
யாரையும் இழுத்துட்டு போயிருக்காங்க. ఏయ్ నిల్లు. ఏయ్ నిల్లు. ఆగు, లేకపోతే ఇక్కడే చచ్చిపోతుంది అది. ఏంటి బాస్, దెబ్బలు తగలేదుగా? ఒక్క నిమిషం ఆగండి. మొహం మీద మాస్క్ వీడి చేత తీద్దాం. మాస్క్ తీ. సార్, ఇదే సార్ ఆ లెటర్. మాలతి వదిలేసి వెళ్ళిపోయింది. మీరు ఏమంటున్నారు సార్? మేమెందుకు ఇదంతా చేస్తాం? డబ్బుకు ఆశపడి ఇంత నీచానికి దిగజారుతారా? మనుషుల్లోనే ఒక మృగానివి నువ్వు. చెప్పాలంటే తండ్రితో సమానమైన మామగారిని కూడా వదలలేదు నువ్వు. నేను ఏమేం చేశాను? అది మా నాన్న ఇష్ట ప్రకారమే చేశాను. ఇంకా ఇంకా ఆయన త్యాగానికి నేను డబ్బులు కూడా ఇచ్చాను. தப்பு. மக்களோட பலவீனத்தை நீங்க பயன்படுத்திருக்கீங்க. அவங்க உடம்பு வச்சு நீங்க பிளாக் மார்க்கெட் நடத்திருக்கீங்க. ஏன்? ఎందుకంటే మీ గవర్నమెంటే నా డాక్టర్ లైసెన్స్ ని క్యాన్సిల్ చేశారు. వింతగా ఉంది. నీ లైసెన్స్ ని క్యాన్సిల్ చేసినందువల్ల నువ్వు పబ్లిక్ ని చంపేస్తావా?
உங்களோட அறகுற அனுபவம் ஒரு மனுஷன் எப்படி சுத்த விட்டுருக்கு. మీ ఇద్దరికి సిగ్గుగా లేదు? చివరికి మీ బంధువును కూడా మీరు గాయపరిచారు. మమ్మల్ని ఏం చేయమంటారు? బయట దేశం నుంచి డబ్బులు తీసుకున్నాం మేము. వేరే ఏ పార్ట్స్ వాళ్ళకి కావాలో అది మా దగ్గర లేదు. అందువల్ల సొంత వాళ్ళని వదిలిపెట్టలేదు. పెద్ద పెద్ద నేరస్తుల్ని కూడా నేను చూశాను, కానీ మీలాంటి నీచమైన వాళ్ళని నేను ఎక్కడా చూడలేదు. உங்களுக்கு தான் நோய் இருக்கு. இந்த சொசைட்டியில் வாழ தகுதியே இல்லை. தலையெழுத்து நல்லா இருந்தால் ஜெயிலுக்குள்ளேயாவது வாழுவீங்க, இல்லைனா எப்படியாவது கோர்ட்டு உங்களுக்கு தூக்கு தண்டனை கொடுத்துரும். கூட்டு போங்க. రా. ఈయన ఎక్కడికైనా ఓ మంచి హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పిద్దాం. పదండి.